పవన్ కళ్యాణ్ గారు గెలిపి ప్రజల్లో అభిమానం అండి. పవన్ కళ్యాణ్ గారికి కులాభిమానం. ఎందుకంటే అంత కులాభిమానం అండి. కాపులు కులాభిమానం. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ప్రజలు అందరూ కూడా నమ్మున్నారు. పేద పేదలకు అందరికీ సాయం చేస్తారని, రైతులకు సాయం చేస్తారని, ఆడవాళ్ళకి సాయం చేస్తారని నమ్మిక బాగా ఆయన మీద వచ్చింది. అందుకని పవన్ కళ్యాణ్కి అంత విజయం ఇచ్చారు. మళ్ళీ ఇంత మెజారిటీ వస్తుంది అనుకున్నారా మీరు? ఇంకా లక్ష వద్దని మెజారిటీ అనుకున్నారండి. లక్షకి ఇంకా తగ్గింది. 1,00,000 మెజారిటీ వద్దనుకున్నారు. మళ్ళీ మీరు ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళటం? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం అందరికీ సంతోషంగా ఉందండి. మళ్ళీ వంగా గీత గారు కూడా పోటీ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. వంగా గీత గారు పోటీ చేశారంటే ఆయన నాయకులు పాలన మంచిది కాక ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ ఇక్కడ కుల రాజకీయాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. కుల రాజకీయం మీద ఆయన ఎంత మెజారిటీ వచ్చారు. కాపుల అభిమానం మీద, కాపులు ఒక అభిమానం ఆయన చూపించారు కనుక కాపుల ద్వారాగానే ఆయన వచ్చారు. మళ్ళీ గతంలో కూడా జగన్ గారు కూడా నేను అసెంబ్లీ సీట్ కూడా తాకనివ్వమని చెప్పేసి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్ జరిగింది, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇంక ఎప్పుడైతే ఇక్కడ పిఠాపురం స్థాపించారో పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన చేసిన పనులు బట్టి ఇంక ఆయన గుండెల్లో అలా ఉంటారు. పిఠాపురం స్థానం అయితే పవన్ కళ్యాణ్ గారి నిత్యం అలా ఉంటుంది. ఎందుకని బాబాయ్ జగన్ గారు ఇక్కడ వైసీపీ నుంచి గీతా గారు గెలవలేకపోయారంటారు? ఆయన చేసిన పనులు అభివృద్ధికి సాలిపోక ఆయన చేసిన పనులు ఎవరు పట్టించుకోలేదు. ఆయన కొంచెం రైతుల మీద, పాస్బుక్ల మీద బొమ్మ వేయించుకోవటం, ఈ ఇళ్ళని ఆయన పేరు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయనకి ఎఫెక్ట్ అయ్యి ఆయన పోయాడు. అంటే ఎన్నో పథకాలు ఇచ్చాం మేము కూడా అని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు ఆ పథకాలన్నీ ఎందుకు పని చేస్తాయండి? అసలు ఏది లేదు కదా. ఆ కార్యక్రమాలు ఆయన సరిగ్గా చేయలేదు. మన ఆస్తి మీద ఆయన బొమ్మ ఉండటం ఏంటి, ఈ ప్రపంచకాన్ని అంతా ఆయన మార్చేస్తున్నాడు అని ఆయనకు ఒక హ్యాబిట్ వచ్చేసింది. దాని మీద పోయాడు. మళ్ళీ ఇప్పుడు డెవలప్మెంట్ బాగానే జరిగిద్ది అంటారు ఇక్కడ పిఠాపురం మండలంలో. పిఠాపురం మండలంలో వైఎస్ఆర్ మీద అయితే ఏం జరగలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు. పెద్దలందరూ దానికి ఆశించి చూస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు? పవన్ కళ్యాణ్ గారిని చూసామండి. చూసినప్పుడు ఎలా అనిపించింది బాబాయ్? పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే ప్రజలందరూ కూడా అభిమానంగా ఆయన కోటేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో ఓడిపోతాడు, అందుకే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అందరినీ పిలిపించుకున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఓడిపోతారని ఎవరు అనలేదండి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా పిఠాపురం స్థానం పైన అయితే జగన్ వస్తాడమో తెలియదు కానీ పిఠాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా వస్తారని అందరూ ప్రతి పిల్లల కాడి నుంచి ప్రతి వాళ్ళు అందరూ చెప్పారు. మళ్ళీ 21కి 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా బాబు మీరు? 21కి 21 ఏదో 1-2 దాంట్లో వచ్చేస్తారని 20 సీట్ల దాకా వస్తారని అంచనా వేశారు. కానీ మొత్తానికి అయితే గెలిచేశారంట. మొత్తానికి గెలిచారు. మళ్ళీ ఎలా ఉందంటారు 21 సీట్లు గెలవడం వల్ల? 21 గెలవడం వల్ల ప్రజల్లో ఆయన అభిమానం ఉందండి. ప్రజలు ఆయన మీద అందరూ కూడా అభిమానం చూపించారు. ఆయన నమ్మారు. ఆయన కూడా ప్రజలు మోసం చేయను, నేనంతా కూడా ప్రజలకు నాకు ఎంత అయితే నన్ను నమ్మి ఓటేశారో వాళ్ళందరికీ కూడా నేను నా సత్తా చూపించి నేను సినిమాలలో యాక్ట్ చేసి ప్రజలను అందరినీ కూడా ఆదుకుంటానని నేను అభయం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే గెలితే బాగుందండి. ఇక్కడ మట్టి అయితే చాలా బాగుంది. మీరు అనుకున్నారా ఇక్కడ గెలుస్తారని? గెలుతారని పక్కా అనుకున్నాము. గెలుతారు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంటే పక్కా ఆయన వస్తారని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ అంటే మాకు అంతగా అభిమానం ఆయన ఉంటేనే గెలిపించుకున్నారు. ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ ఎలా జరిగిందంటే ఆయన మంచి పని చేస్తాడని గెలిపించాం. ఆయన మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు మంచి చేస్తాడని మంచి చేస్తాడని అందరం అనుకున్నాం. వంగ గీత గారి మీద పోటీ చేస్తున్నారు. వంగ గీత గారు అంటే వంగ గీత గారు ముందు చేసింది ఆవిడ అనుకున్నాం పని చేయలేదు, ఆగిపోయి. ఇంక మరి ఈయన వచ్చి ఈయన మీద ఆశ పెట్టుకున్నాం, ఈ చేస్తాడు కాబట్టి మేము గెలిపించుకున్నాం. మళ్ళీ 21 సీట్లు గెలుస్తారని అనుకున్నారా మీరు? 21 సీట్లు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని అనుకున్నారు? అనుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం. ఆడలతో శుద్ధాగా ప్రతి ఒక్కరు కూడా అనుకున్నాం. ఆయన రావాలా, ఆయనకి మాకు మంచి చేయాలా అనుకున్నాం. మళ్ళీ సార్ ఆదరిస్తారా ఇక్కడ? మనీ ఆదరిస్తారు. మరి ఆయన మంచి పనులను బట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిపేది మీ అభిప్రాయం ఏంటి సార్? అది చాలా సంతోషం, ఆనందము. ఎందుకంటే సార్ గెలిపించుకోవాలి మేము, అలాంటి మనిషిని వదులుకోకూడదు అనిపించి. అది ఇక్కడ గెలిచారు కదా, ఇప్పుడు ఎలా ఉందని మీకు? బాగా చేస్తాడని ఒక నమ్మకం. ఆయన పదవిలో లేనప్పుడే అధికారం ఇవ్వకముందే బాగా చేశాడు. ఇప్పుడు అధికారం ఇచ్చుకున్నాం మేము కావాల్సి, ఎందుకంటే బాగా చేయాలని. మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు సార్ అంత అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు? అదొక అభిమానం అండి. మనిషి చూడవలసిన లేదు, ఒకసారి చూస్తే చాలు. మనిషిని పెద్ద ఇదిగా పట్టించుకోవాల్సిన లేదు. ఎలాంటి అభివృద్ధి జరగాలనుకుంటున్నాను ఇక్కడ మీద? ప్రతి మనిషికి సమస్య లేకుండా ఉంటే అది చాలు. ఇంకా అదే అభివృద్ధి. ఇంకా అందు మించి ఇంకేముంది? జాబ్ లేని వాళ్ళకి జాబులు ఉంటాయి, పనులు లేని వాళ్ళకి పనులు ఉంటాయి. ఇంకా అదే అభివృద్ధి. ఇంక దానికి మించింది ఇంకేముంది? పిఠాపురంలో కూడా నిరుద్యోగులకు కూడా అవసరమైతే నా సొంత ద్వారా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మీ అభిప్రాయం ఏంటన్నా? అభిప్రాయం అంటే చేస్తాడండి, చెప్పిన తర్వాత చేస్తాడు. ఆయన గవర్నమెంట్ చేయింది కూడా నేను చేసి చూపిస్తాను చేస్తున్నారు కదా. ఆయన లేకుండానే చేసాడు. ఆయన
బాగా చేస్తాడు. ఒక నమ్మకం ప్రజలకి. మళ్ళీ ప్రజల్లో జగన్ గారు ఇచ్చిన పథకాలు ఏమీ ఫలించలేదంటారా ఈ ఎన్నికల్లో ఇప్పుడు? ఫలించలేదంటే వాళ్ళు గెలిచినాక ఇప్పుడు గెలిచారు, ఒక ఇంటిగా రావాలి, అమ్మ అన్నీ అందుతున్నాయా లేదా మీకు అని. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు మంచి చేశారని అనుకున్నారు. ఛాన్స్ ప్రజలు తెలుసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఓడిపోతాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి సినీ నటులు తెచ్చుకున్నాడు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే నెగ్గారు. దాన్ని ఎలా చూస్తారు? ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారన్న భయంతోనే సినిమా ఇండస్ట్రీ నుంచి వాళ్ళంతా వచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళ అభిమానంతో వచ్చింది. వాళ్ళ అభిమానంతో వచ్చారు. వచ్చి మాకు గెలవాలి అనిపించింది చేశారు. ఎక్కడెక్కడ ప్రతి ఇంటికి తిరిగారు, వీధుల్లో తిరిగారు. నాగబాబు గారు అందరూ ప్రతి ఒక్కరు. మళ్ళీ ఎలా అనిపించింది అన్న మీకు? మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంతో ఎప్పుడు చూడలేని మనుషులను కూడా మేము చూసేసాం చాలామంది ఇక్కడ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటారా, సీఎంగా కూడా చూడాలనుకుంటారా? అది ఆయన చేసే పని బట్టి ఉంటుందండి. అది ఇది నిలబెట్టుకున్నారంటే ఆయన ప్రజలే అనుకుంటారు మాకు ఇలాంటి నాయకుడు కావాలని. మీకు ఆ నమ్మకం ఉందా? మాకు నమ్మకం అయితే ఉంది. మా పిఠాపురం ప్రజలందరికీ ఉంది. నమ్మకం ఉంది కాబట్టి గెలిపించుకున్నాం. ఒకప్పుడు పిఠాపురం అంటే దాదాపు ఎవరికి ఎక్కువ తెలియదు కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అనగానే పిఠాపురంకి ఎంతో మంది సినీ నటులు కానీ చాలా మంది వచ్చారు ఇండస్ట్రీ నుంచి. ఎలా చూడవచ్చు? అంటే సినీ నటి అంటే గత దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా ఓడిపోయి ఉన్నాడు ఆయన. అంటే కొత్త పరిపాలన ఎలా ఉంటుందో కొత్తగా ఒకసారి అవకాశం వద్దారనేసి ఇచ్చారు. మీరు ఇక్కడ మరి డెవలప్మెంట్ జరిగిద్ది అని అనుకుంటున్నారు? ఇంకా ఏం తెలియదు కదన్న. దాని డెవలప్మెంట్ జరిగిద్దనే ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఒక పిఠాపురం ఒకటే కాదు కదా, పిఠాపురం ఒకటే డెవలప్ చేస్తే కుదరదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డెవలప్ చేయాలి. అందుకనేసి మరి ఏం చేస్తారని దానికైతే ఏం తెలియదు. దానికోసం ప్రజలు వెయిట్ చేసి చూస్తున్నారు. అందరూ బాగానే మద్దతు ఇచ్చారంటారా? అందరికి బాగానే మద్దతు. ప్రతి ఊరు ప్రతి జిల్లా రాష్ట్రంలో అంతా కూడా ఒక ఏరియానే చెప్పలేం కదా. అది మరి కాపులు అందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు. కాపులనే కాదు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా కాపులనే ఇక్కడ తీసుకురాకూడదు ప్రతాపం. ప్రతి ఒక్కరు కూడా కృషితో పనిచేశారు. ఒక కాపు ఎత్తిన ఓట్లు అయిపోదు కదా, కాపులు ఎత్తిన అయిపోద్దా? ఇక్కడ మన పిఠాపురం నేను కాపే, నేను ఒకనే ఎత్తే అయిపోదు కదా. ప్రతి ఒక్కరు కూడా కృషితో పనిచేశారు. అంటే కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి లేదు, ఉద్యోగాలు ఓన్లీ సంక్షేమ పథకాలు అనేది చెప్పారు. కాబట్టి ప్రజలు చూడాలి కదా. ఇంకా ఇక్కడ నిరుద్యోగులకు కూడా అవసరమైతే నాకుండే ఇండస్ట్రీలో అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా నేను సొంతంగా ఉద్యోగాలు ఇవ్వగలను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు పిఠాపురం ప్రజలకు. ఎలా చూడొచ్చు అంటారు? ఉద్యోగాలు ఇవ్వాలంటే పూర్తిగా ఇప్పుడు తీసుకురావాలి కదా, ఫ్యాక్టరీలు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టాలా. అవి లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఇప్పుడు జరిగిపోదు కదా. ఒక ఫ్యాక్టరీ రావాలంటే, ఒక కంపెనీ పెట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ 2-3 సంవత్సరాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి కదా. ఇంకా మీకు నమ్మకం ఉందా ఏమైనా పవన్ కళ్యాణ్ గారి మీద? చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి గెలిపించారు. ఇప్పుడు గెలిపించింది దేని గెలిపించారు? చేస్తారనే గెలిపిందా? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, దాని మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ప్రజలు మంచి తీర్పు ఇచ్చారండి ఆయనకి, మాకు మంచి చేస్తారని. నేను సాధారణ ఆటో డ్రైవర్ని. మా గురించి ప్రత్యేకంగా మరి ఫ్రీ బస్ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం మరి మమ్మల్ని చూడాలండి. ఏంటి మా పిల్లల్ని మేము మరి బతకాలి కదా, ఆటో తోలుకొని. మాకు పొద్దున్న సాయం దాకా అద్దె ఆటో వేసుకుంటున్నామండి. 200-300 వస్తుంది, అద్దె పోయి 200-300 వస్తుంది. దాన్ని పెట్టి దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కొంచెం చూడాలని మనస్ఫూర్తిగా మరి చంద్రబాబు నాయుడు గారిని ఆశిస్తున్నామండి. అలాగే మన పవన్ గారిని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుని మన పిఠాపురాన్ని ఎలా మెజార్టీ తెచ్చారో మా ఆటో సోదరులను కూడా అలా చూడాలని మనస్ఫూర్తిగా మరి ఆయనకి ధన్యవాదాలు తెలిపించుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఇంత మెజారిటీ వస్తుందని మీరు అనుకున్నారన్న? అనుకున్నాను, 60,000 మెజార్టీ వస్తుంది అనుకున్నామండి. దాని దృష్టిలో పెట్టి ఇంకా ఎక్కువగా ప్రజలు ఆదరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కూడా ఆటో వాళ్ళని కూడా సోదరులను చూడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వచ్చిందంటే దేనికి, ఏ రీజన్ వల్ల అంటారు? కారణం ఆయన అభివృద్ధి చేస్తారనండి. అభివృద్ధి చేస్తారు, పిఠాపురం ప్రజలను పట్టించుకుంటారని ఆయన్ని ముందుకు నడిపించారు. ఒకప్పుడు పిఠాపురం అంటే కూడా చాలా మందికి కూడా తెలియదు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే ఫస్ట్ వినే పేరు కూడా పిఠాపురం అని అంటారు. ఎలా ఉంది మీకు ఇక్కడ? ఆయన పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినప్పుడే ఆయన నెగ్గేశారండి. మెజార్టీ గురించి ఆలోచించారండి అందరూ. నెగ్గుతారని కాదు, మెజార్టీ గురించి. మరి వంగా గీత గారు ఎందుకు గెలవలేకపోయారంటారన్న? ఎలా పోయారంటే దాని అంటే
అభివృద్ధి అదే ఆవిడ నెక్కిన జరిగిందంటారా జరగలేదంటారా? డెవలప్మెంట్ ఏమి లేసారో అలాగే ఉన్నది. డెవలప్మెంట్ ఏం జరిగిందండి? మన ఇండస్ట్రీలో వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. పనులు అన్నీ మనకు ఉద్యోగాలు ఉండాలి కదండి. లేబర్ పని ఉండాలా, ఉద్యోగాలు ఉండాలా, అన్నీ ఉండాలి కదా. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చారు గతంలో కూడా ఇచ్చారు కదా. పథకాలు ఇచ్చారు, పథకాలు అన్నీ బాగానే ఇచ్చారండి. ఆటో వాళ్ళకి మొత్తం అందరికీ పథకాలు వేశారు. మరి ప్రజల తీర్పు మరి అలా చేశారు. మరి మనం ఏం చేస్తాం? పైన పెట్టి కింద పెట్టి అన్నీ. మళ్ళీ అప్పుడు గతంలో కూడా జగన్ గారు కానివ్వండి, ఎవరైనా కానీ వైసీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ సీటు కూడా తాకనివ్వమన్నారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే వెళ్ళి మీటింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఏడు తన్నుకుంటా మరి వెళ్ళారండి. మెజార్టీ అలా చూపించారండి పిఠాపురం ప్రజలు. ఇంకా ఆ ప్రజలే నిర్ణయించారు. మళ్ళీ మోదీ కూడా పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పేసి కూడా అన్నారు కదా. తుఫాన్ అంటే ప్రజలు తీర్పు అలా ఇచ్చారండి. మరి దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచారు. మీకు ఎలా ఉంది బాబాయ్ ఇక్కడ? మాకు సంతోషంగా ఉంది. ఎందుకని? మాకు ఎప్పుడు కూడా కొత్త ఎమ్మెల్యేలు రావాలి. ఎమ్మెల్యే మాకు బాగుపడద్దని, ఏదైనా డెవలప్మెంట్ అవుద్దని. మళ్ళీ చేస్తారంటారా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు? చేస్తారని నమ్మకంతో వేసాం. దాన్ని బట్టి ఏదో చూద్దాం. ఇంకా ఉందిగా మరి 4 రోజులుగా అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇంత మెజారిటీ వస్తానని అనుకున్నారా మీరు? మేము ఊహించాం. 50,000 వస్తుంది అనుకున్నాం. ఇంకా వచ్చింది. మళ్ళీ వంగ గీత గారు ఓడిపోవడానికి గల కారణాలు ఏమంటారు ఇక్కడ? కారణాలు అన్నది ఏమి ఎతకలేము కానండి. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ చూడాలి అని అనుకున్నారు అంతే. ఇక్కడ డెవలప్మెంట్ జరిగిద్ది. ఆయన గురించి డెవలప్మెంట్ జరిగిద్ది. చేస్తారా? చేస్తారనే నమ్మకంగా వేసాం. చెయ్యకపోతే మళ్ళీ నష్టతరం ఇంకా ప్రజల నిర్ణయం. అది ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు బాబాయ్, తక్కువగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఒక సెలబ్రిటీ, ప్రజలకు ఏదో సేవ చేద్దామని వచ్చాడు. ఆయన చేసాడు, పదవిలో లేకుండా చేసాడుగా కొన్ని కార్యక్రమాలు. పదవిలో ఉంటే ఇంకా చేస్తాడని నమ్మకం. అది ఇక్కడ నాగబాబు గారు కానీ ఎవరిని వచ్చినప్పుడు గడప గడపకు తిరిగారా ఇంటింటికి? వాళ్ళ కొంతమంది కొన్ని అంటే అన్నీ తిరగలేరుగా. ప్రతి ఇంటికి అన్ని కొంత ఆయన కవర్ చేసినవన్నీ ఫ్యామిలీ అంతా కవర్ చేసుకున్నారు. అందుకే సెలబ్రిటీలు కాబట్టి కంట్రోల్ కూడా ఉండలేదు కదా. అలాగే ఏంటంటే సెలబ్రిటీలు తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. అందరూ తిరగాలంటే తిరగలేరు. మీరు అనుకున్నారా బాబాయ్ మళ్ళీ ఇంత మెజారిటీ ఆయనకి వస్తుంది? నేను అదే అంటున్నాగా 50,000 వస్తుందని అనుకున్నాము. కానీ అంటే ఇంకా ఎక్కువ వచ్చింది. అంటే గీత గారు కూడా కొంత మరి ఆవిడ కూడా ఇక్కడ కొద్ది నమ్మకంగా ఆవిడ చేసింది కొన్ని పనులు. కానీ ఏంటంటే కొత్త క్యాండిడేట్ కళ్యాణ్కి ఎలాంటి పదవి దక్కాలనుకుంటున్నారు? పదవి అన్నది ఆయన ఇష్టం, మన ఇష్టం ఏముంది. మనకేమీ ఆశ ఏమి లేదు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా చేసి కెపాసిటీ ఆయనకు ఉంది. పదవి ఉండాలని లేదు ఆయనకి. ఇప్పుడు పదవిలో ఉండాలని ఇంకా చేస్తారని నేను ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం మీకు? అంటే ఆయన ముందు చేశాడు కదన్న. నమ్మకం అంటే ఏం కాదు. ముందు ఆయన కౌలు రైతులకని, తర్వాత ఈ ముచ్చికారులకి బోట్లు కాలిపోయినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో మామూలు చేశాడు కదా. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఒక మనిషి ఏదన్నా చేస్తున్నాడు అనుకో, ఈయనకి ఇంకా ఒక పదవి చెప్తే ఇంకా చేస్తాడు అన్న ఒక ఇది ఉంటుంది ప్రజల్లో నమ్మకం కదా. మళ్ళీ పిఠాపురం ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను అంటున్నాడు. అవును, అదే నమ్మకం మీద వేశారు. ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకుంటే ఇంకా ఆయన స్టాండర్డ్గా ఇక్కడికి అవకాశాలు ఉంటాయి. గెలుపు మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మంచిదండి. ఎందుకని అనుకుంటున్నారు? చేస్తాడని, పథకాలన్నీ చేస్తాడని వేసేవాడిని. అదండి. ఇక్కడ ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అనుకున్నారా మీరు? అనుకున్నాను. జనాలు అందరూ ఇంకా ఆయనకే వేద్దాం అనుకున్నామని అందరూ వేసేవారు అంతే. ఇక్కడ ఎలా ఉందన్న పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు గెలిచారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బాగుంటుందని అంతా మాట్లాడాలని చెప్పాడండి. ఆయన నమ్మకంతో వేసేవాడిని. ఇప్పుడు చూస్తాను 5 సంవత్సరాలు చూస్తాను. చేయపారు అనుకుని వచ్చేసారి ఇంకొకరిని వేస్తాను. అదేనంతే. మనం చేస్తారని మీరు నమ్ముతున్నారా? నమ్మాను. ఇప్పుడు దేవుని ఇంత నమ్ముతాను. దేవుని ఏదో చేయాలి. దేవుడే మాకు కలగాలని దేవుని నమ్ముకుని గుళ్ళో దండం పెట్టుకుంటాను. ఆయన అలాగే నమ్మాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దేవుడితో పోలుస్తున్నారన్న. దేవుడని ఇంకా ఆయనకి మాకు అందరికీ చూస్తూ ఆయన దేవుడు. ఇప్పుడు దేవుడు ఒక ఎంకన మాకు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని తులసిమాల వేస్తానే. అంతేనే. అంత అభిమానం ఎందుకు? అంతేనే. ఇప్పుడు నమ్మకాన్ని ఒక్కొక్క నమ్మకం. అదే ఆయన నమ్మం. పెద్దలందరూ నమ్మి ఆయన కోటేసాం. మళ్ళీ వైసీపీ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కూడా టచ్ చేయనివ్వమన్నారు. పార్లమెంట్ లో మీటింగ్ అవును. ఇప్పుడు మోడీ గారు మెచ్చుకుంటున్నారు లేదని. మోడీ గారు కాల్ మీద పడితే మోడీ గారు ఏమన్నారు? వద్దన్నారా? అంతేనే. పవన్ అంటే పవన్ కాదు, పార్లమెంట్. అదే మౌలి గారే మెచ్చుకుంది. ఇప్పుడు మనం అంతానే మౌలి గారు తెగ పోలుతున్నారా? అదేనే. ఆయనే మౌలి గారు. మనం ఎలా ఉంది సార్ అసలు పవన్ కళ్యాణ్ గారికి? పర్లేదండి. ప్రజలందరూ కష్టపడి గెలిపించుకున్నారండి.
మళ్ళీ ఇంత మెజారిటీ వచ్చిందని మీరు అనుకున్నారా సార్ పవన్ కళ్యాణ్ గారికి? లేదండి, మరి ఇంత మెజారిటీ రావడం ఎలా ఉందంటారు? బాగుందండి, చాలా మెచ్చుకుంటున్నారు జనాలు అందరూ. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి వస్తే బాగుంటుంది అనుకుంటారు? అందరూ అనుకుంటున్నారు ఉచితమైన ఏదైనా కొంత పెద్దది ఎంతే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఎక్కువగా మంచి పదవి ఇస్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా మంచిగా చేస్తారని అనుకుంటున్నారు. పిఠాపురంనే పవన్ కళ్యాణ్ గారు ఎంచుకోవడం మీకు ఎలా ఉంది సార్? ఇక్కడ అంటే కాపు వర్గం ఎక్కువ ఉందని చెప్పేసి ఆయన కూడా కాపులే కాబట్టి ఇంకా ఏదో అభిమానంగా ఓట్లు వేస్తారని చెప్పేసి ఆయన చెప్పారనమాట. కాపులకు ఓట్లు పడ్డాయంటారు ఇక్కడ? కాపులో పడ్డాయండి, ఎక్కువ పడ్డాయండి. అన్ని జాతులు కూడా ఆయనకి వేసారండి. అంటే మార్పు కావాలని చెప్పి కోరుకున్నారండి జనాలు అందరూ. అది మళ్ళీ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తరఫున? అంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉన్నది, తర్వాత ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధికి అంటే మరి నిరుద్యోగ సమస్య తీరాలంటే ఇక్కడ అభివృద్ధి ఎక్కువగా చెయ్యాలి. ఫ్యాక్టరీస్ అని అవి ఇవన్నీ చేసి ప్రజలకు అనుకూలంగా ఉండాలన్నమాట. అది మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు నా పిఠాపురం నిరుద్యోగులకు కూడా అవసరమైతే నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళ తరపు నుంచి కూడా నేను ఉద్యోగాలు ఇప్పించే అవకాశం చేస్తా అనేది కూడా ఒక మాట అన్నారు. చేస్తా అంటే ప్రజలు కూడా చాలామంది మార్పు కావాలని మెయిన్ కోరుకున్నారు. అంటే ఇంతవరకు ఒక జగన్మోహన్ గారిని చూసాం కదా, మరలా కొత్త పరిపాలన వస్తే ఎలాగుంటుంది వాళ్ళని కూడా చూద్దామని చెప్పేసి వీళ్ళు అనుకుని ఓటు వేసారనమాట. వంగా గీత గారు ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగదు? వంగా గీత గారు ఉన్నప్పుడు అయితే అనుకూలంగా ఇక్కడ స్థానికురాలు కాబట్టి ఆమె కూడా చాలా బాగానే చేసింది. ఆమె ఎమ్మెల్యేగా చేసింది, ఎంపీగా చేసింది, ఇంతకుముందు ఇంకా కొన్ని పదవులు కూడా చేసింది. అన్నట్లు కూడా బాగానే చేసింది ఆమె కూడా. ఏదో అలాంటి వారిని వదిలేసి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? యూత్ అంటే యూత్ అందరూ కూడా ఫిల్మ్ యాక్టర్స్ని కోరుకున్నారు, అందరూ వస్తున్నారు కదని చెప్పి అభిమానంగా యూత్ అందరూ కూడా వాళ్ళ సినిమా యాక్టర్స్ కదా, అందు గురించి బాగా డెవలప్మెంట్ చేయాలని, నిరుద్యోగ సమస్య పోవాలని, వాళ్ళందరికీ మార్పు కావాలని కోరుకుని చేశారనమాట అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడ పిఠాపురంలో, మీకు ఎలా ఉంది? మీకు మోసం జరిగిందండి ఇది. లేకపోతే ఇక్కడ అంతలాగా వచ్చి కెపాసిటీ లేదు ఆయనకి. ఓట్లే మోసం చేశారు అంతే. ఎవరు వచ్చింటే బాగుండు అనుకుంటున్నారు? మరి జగన్ గారు వస్తే బాగుండండి. మరి కొన్ని అభివృద్ధి జరిగిన ఇప్పుడు ఇవన్నీ జరగవు కదా. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, అన్నీ కొన్ని పథకాలన్నీ ఆగిపోతాయి కదా. మళ్ళీ అప్పుడు ఓన్లీ సంక్షేమ పథకాల మీద దారి చూశారు, అభివృద్ధి మీద చూడలేదు, అందుకే ఇక్కడ ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చు కదా. అంటే బోడి మంది అనుకుంటారు బాబు, అలాగా ఇల్లు తలాలు ఇచ్చారు, అన్నీ రకరకాలు అన్నీ ఇచ్చాడు ఆయన. ఇవాళ నేను వచ్చేసి ఏదో ఉద్ధరించేస్తానన్నది ఏమి ఉండదు. అంతేగాని ఏమి చేయలేదంటారా ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడ చేసాడండి? ఎప్పుడు చేశాడు? ఎలక్షన్ వచ్చాడు, లేకపోతే ఇక్కడికి ఎప్పుడైనా వచ్చాడు అతను. చాలా మంది కూడా అంటారు కదన్న, జనసేన పార్టీ నుంచి కూడా ఏమీ లేని సమయం, పదవులు లేని సమయంలోనే ఎంతో చేశాడు ఆయన. ఒక పదవి ఎక్కడో రైతులకి ఎప్పుడో ఎవడో చచ్చిపోతే ఏదో లక్ష అంతా ఇచ్చాడు అన్నారు మరి మనిషికి. ఆ రైతులకు డబ్బులు ఇచ్చారు కదా. అదేండి, అదే ఏంటంట, అది గిట్టకపోతే మామూలుగా షేరింగ్ అట్ట పోయింది అనుకోండి, చచ్చిపోరు కొంతమంది, అప్పుడు ఎప్పుడో ఇచ్చి ఉంటాడు. అంతేగాని ముందు ఏం చేయలేదు కదా. ఇక్కడ పిఠాపురాన్ని ఏం చేశాడు? ఏం చేయలేదు. మళ్ళీ గతంలో వంగా గీత ఇక్కడ వంగా గీత అంటే మరి బోర్డు పని చేసిందంటే అభివృద్ధి అంటే మరి కాకినాడ హాస్పిటల్ కట్టిందండి. మన అవసరం అయితే కాకేస్తే నిధులతో నిధులతో ఎమ్మెల్యే గారు ఇచ్చిందో మనకు తెలియదండి. మరి ఇచ్చిందో లేదో మనకు తెలదు కదా. మాకు అలాగా అభివృద్ధి అయింది, మరి రోడ్లు కట్టించింది, ఓ బ్రిడ్జి కట్టించిందండి. మరి ఇంకా ఈ బ్రిడ్జి ఏమో చేశారు, ఓపెనింగ్ చేద్దామని చేశారు. మరి ఇంకా అంతకంటే ఏం చేసిందో మనకు తెలియదండి. ఏదైనా రేపు నుంచి ఫ్రీ బస్ వచ్చేస్తాం, మా బతుకేట అన్నది అర్థం అవుతలేదు మాకు. అర్థం కాలేదండి. ఫ్రీ బస్ చేసేస్తారా మాకు? మా బతుకేట మాకు అర్థం అవుతలేదు. తట్టబొట్ట మేము చదువుకుని పోవాలనిపిస్తుంది ఫ్రీ బస్ వేసిన తర్వాత. మళ్ళీ మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకున్నారా? మేము వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడికి వస్తాడండి. పైన అయితే చాలా దారుణంగా ఓడించేశారు ప్రజలు. జగన్ గారి లబ్ధిని ప్రతి ఒక్కరు కూడా అతను మోసం చేశారని చాలామంది, ఎంప్లాస్తో సహా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 పైన మెజారిటీతో గెలిచారు. ఎలా చూడవచ్చు అంటారు? ఏదో చూద్దామండి, ఇంకా చేయలేదు కదా. చేసిన తర్వాత చేసేవాడని అనుకోవాలి అంతే తప్ప మన ముందే అంచనా వేసుకోవద్దు కదా. అది ఎలా ఉండబోతుంది అనుకుంటారు రాబోయే 5 సంవత్సరాలు?
ఏమన్నది ఇంకా వాళ్ళదండి పాలన ఇంక ఎలాగంటే ఇంక మేమేం చెప్తామండి. అంటే డెవలప్మెంట్ జరిగిద్ది అని అనుకుంటున్నారా ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి? చేసాడు అనుకోవాలండి, అప్పుడు దాకా మనం మాట్లాడకూడదు కదండి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.